వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇతర వేరే యాప్స్ అయినా నుంచి ఆన్లైన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ కానీ హోమ్ సంబంధించిన కిచెన్ ప్రొడక్ట్స్ కానీ మనకి అవసరాలకు సంబంధించిన ఏదైనా అందరూ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటుంటారు కదా. సో ఫ్యాషన్ కానీ బ్యూటీ కానీ ఏదో ఒకటి. సో ఆన్లైన్లో మీరు ఏదైతే ఆర్డర్ చేసుకుంటున్నారో ఇలాంటి వెబ్సైట్ కానీ సో యాప్ నుంచి కానీ మీరు ఆ ప్రోడక్ట్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు యూజ్ఫుల్ వీడియో. 30%, 30%, 50%, 90%, 80%. సో ఇలాంటివన్నీ మీరు వింటానే ఉంటారు కదా. వాళ్ళు మనకు కొంతమంది చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి తక్కువ బడ్జెట్లో వస్తుంది అంటున్నారు కదా. సో వాటిని అన్ని మీరు చూసి కొంటున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో మీకోసమే. వీడియో పూర్తిగా చూడండి. ఎంత మనీ సేవ్ అవుతుందని చెప్పలేను కానీ మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అని కంప్లీట్గా అయితే వీడియో చూస్తే మీకు ఒక థాట్తో ఒక మంచి గుడ్ ఇన్ఫర్మేషన్తో బయటకు వెళ్తారని నేను నమ్ముతున్నాను. పూర్తిగా చూడండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వీలైతే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఫ్రెండ్స్. సో మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా కానీ అప్లికేషన్ చూసుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నా. ఫ్లిప్కార్ట్ అనమాట. సో ఇప్పుడు గోడ్ సేల్స్ నడుస్తుంది. సో ఇదే కాదు, మీరు అమెజాన్ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వేరే ఏ వెబ్సైట్ అయినా మీషో అయినా ఏదైనా సేమ్ ప్రాసెస్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్లో పెట్టినాను ఏదో ప్రోడక్ట్. ఇప్పుడు OnePlus బడ్స్ ఉంది 399 ఉంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రోడక్ట్ గురించి మనకి ఏం తెలీదు, ఎంత లాంచ్ అయిందో తెలీదు, సో ఏముందో తెలియదు. సో ఇక్కడ షేర్ అనే బటన్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాపీ అని వస్తుంది. ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఏదైనా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ ఇక్కడ కాపీ చేశారు కదా అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో నుంచి మనం కాపీ పేస్ట్ చేసాము. ఇక్కడ పైన చూసుకుంటే మనకు ఫస్ట్ వెబ్సైట్ అమెజాన్ చూపించింది. యాక్చువల్గా సేలర్ వచ్చేసి OnePlus అమెజాన్ ఉంటుంది. సో మీరు గమనించగలరు. ఓకేనా. క్లిక్ చేయండి. అక్కడ మీరు చూసుకుంటే మీరు ప్రైస్ చూసుకున్నారు కదా 3799 ఉంది. చూడండి మీకు చూస్తాను. ఇక్కడ 3999 ఉంది. సేమ్ బడ్సే. ఓకేనా. సేమ్ బడ్స్ 100 రూపీస్ మ్యాక్సిమం తక్కువ ఉంది. ప్లస్ అక్కడ 200 అంటే మొత్తం 300 రూపీస్ మనకు తక్కువ దొరుకుతుంది. సేమ్ బడ్సే చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు అమెజాన్ లో ఉంది కదా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి మనం అమెజాన్ కి వచ్చాము. అమెజాన్ లో ఇక్కడ మీరు కార్నర్ లో చూసుకోవచ్చు 399 ఉంది. ప్రైస్ హిస్టరీ ఇది ప్రస్తుతం మనకు ఫ్లిప్కార్ట్ లో కూడా వస్తుంది అనుకుంటా. మీరు ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి 1 మంత్ బ్యాక్ వచ్చేసి 399, 399, 4000 కూడా వెళ్ళింది. ఓకేనా. సో 3 మంత్స్ బ్యాక్ ఎంత వెళ్ళింది 3699. ఇప్పుడు మనకి ఏదైతే ఫ్లిప్కార్ట్ లో ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కి సంబంధించిన వరకు మనకు చూపిస్తున్నారు. ఓకేనా. సో ఇలా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చూసుకున్నారా మీకు 4000 చూపిస్తుంది. సో 3000. సో కంపెనీ కూడా సేమే. సో మరి అమెజాన్ లో ఎందుకు ఉంది 300 ఎక్కువ, మరి ఫ్లిప్కార్ట్ లో 300 ఎందుకు తక్కువ ఉందంటే ఇది ప్రాసెస్ అన్నట్టు. మనకి ఎంత ఇప్పుడు 3 మంత్స్ అయింది అంతే. అక్కడ మనం ఇక్కడ 1 ఇయర్ అయితే 1 ఇయర్ అని చూపిస్తుంది. 4 మంత్స్ అయితే 1 మంత్, 3 మంత్, 6 మంత్స్, 9 మంత్స్, 1 ఇయర్ అట్లా చూపిస్తుంది. సో 3 మంత్స్ అయింది లాంచ్ అయ్యే ప్రోడక్ట్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు. 4000కే లాంచ్ అయింది, 399కి లాంచ్ అయింది. సో ఇంత ప్రైస్ డౌన్ అనుకుంటా వచ్చింది. మళ్ళీ ఇక్కడ హైక్ అయింది. 1 మంత్ బ్యాక్ 4000కి వెళ్ళిపోయింది. 1 రూపీ హైక్ వెళ్ళిపోయింది. సో ఇలా ఈ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను
ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాను అలా చాలా ఉంటాయి అన్నమాట. 89%, 98%, 90%, 10%, వీటి బేస్ చేసుకొని మీకు ఫ్లిప్కార్ట్ లోను అమెజాన్ లోను ఇవన్నీ వీటి బేస్ చేసుకొని మనకు టెలిగ్రామ్ లింక్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ మీరు యూజ్ చేస్తుంటారు. దీనికి తోడు మీరు ఇక్కడ బై చేస్తారు కదా, బై చేసినప్పుడు అది కూడా చూసుకోవాలి మీరు ఎప్పుడైనా కానీ. ఇక్కడ కింద చూసుకోండి, ఎంఆర్పి ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, ఫీజు వచ్చేసి ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ అంట 39. అది వచ్చిన తర్వాత తెలిసిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 4038 అవుతుంది మీకు. మనకు చూపించిన ప్రైస్ ఎంత 399, మనకి 200 ఆఫ్ అమౌంట్ చూపించారు. సో ఇది ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ 1-2 సార్లు చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్ మినిట్స్ అంట 9 minutes లో మనకి డెలివరీ అవుతుంది. జస్ట్ 9 minutes లో మనకు ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది. రెస్ట్ అసోడ్ విత్ ఓపెన్ బాక్స్ డెలివరీ కూడా ఉంటుంది అది. సో ఇలాగా మీరు ఈ విధంగా జస్ట్ ఫ్లిప్కార్ట్ అనే కాదు ఏదైనా కూడా మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. వెరీ సింపుల్ ప్రోడక్ట్, సింపుల్ గా. ఇక్కడ చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ప్రైస్ ఎట్లా మనకు వీళ్ళు ఆన్లైన్ నుంచి మనకి ఇది అవుతుంది అనేది జస్ట్ సింపుల్ గా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి గోబోల్ట్, ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎంత 6000 లాంచ్ అయిందంట. సారీ 6000 అంట, 70% ఆఫ్ అంట. పెద్ద స్కామ్ ఫ్రెండ్స్, మీరు బాగా గమనించాలి. సో మీరు ఒక్క 2 నిమిషాలు మీరు లేట్ చేసుకున్నారు అనుకోండి, పెద్ద స్కామ్ లో పడిపోతారు అన్నట్టు. ఓకేనా, 1799 కి మనకు ఇస్తుంటారంట, 6000 కి లాంచ్ అయిందంట ఈ ప్రోడక్ట్. చూసుకోండి, మనం ఈ ప్రోడక్ట్ పే చేసి చూద్దామా అమెజాన్ లో. ప్రైస్ హిస్టరీ చూడండి, ఇది కరెక్ట్. సో లాంచింగ్ ప్రైస్ వచ్చేసి 1200కి ఉంది. సో ప్రైస్ హైక్ అయ్యకుండా 2000 వరకు, 2250 వరకు వచ్చింది 1 month బ్యాక్. 3 months బ్యాక్ లాంచ్ అయింది, 1200 ఉంది. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేస్తే, ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి, 1799 ఉంది, 70% ఆఫ్ అంట, 6000 అంట. సో ఎలా ఇస్తాడు ఎంఆర్పి 6000? సో ఇది బిగ్గెస్ట్ స్కామ్. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు దొరికింది, మీకు నేను షేర్ చేసుకుంటున్నా. సో ఇదే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా 70%, 80% అనేది బిగ్గెస్ట్ స్కామ్. సో నన్ను అడిగితే బెస్ట్ ఆఫ్లైన్ లో ఎంక్వైరీ చేసుకోండి. ఆన్లైన్ లో ప్రైస్ వాళ్ళు కూడా మాక్సిమం ఇక్కడ మీకు ఆన్లైన్ లో చూసి ఆ ప్రైస్ ట్యాగ్ చేసి ఉంటారు. ఓకే, సో ప్లీజ్ ఒక ఆర్డర్ చేసుకునే ముందు ఆన్లైన్ లో మీరు ఏదైనా, నాట్ ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండి, ఏ ప్రోడక్ట్ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే ప్లీజ్ యాడెన్ ఛార్జెస్ అని, జీరో ప్రాసెసింగ్ ఫీజ్ అని, కవర్ ఛార్జ్ అని, ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఫీజ్ అని, డెలివరీ ఛార్జ్ అని, ప్రొడక్ట్ ఫీ అని, సో వీటన్నిటిని కంప్లీట్ గా 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ప్రైస్ మీరు 1-2 సార్లు కంపేర్ చేసుకోండి. లాంచింగ్ ప్రైస్ ఎంత ఉంది, 3 months బ్యాక్ ఎంత ఉంది, 1 month బ్యాక్ ప్రైస్ ఎంత ఉందని చెక్ చేసుకున్న తర్వాత సో మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి 2 నిమిషాలు పేషెన్స్, అంతే. 2 నిమిషాలు పేషెన్స్ తో చేసుకుంటే కన్నా మీ మనీ సో కొంచెంలో కొంచెమైనా సేవ్ చేసుకోవచ్చు. సో ఎమర్జెన్సీ నీడ్ అంటే ఇంకా మనం ఏదో తీసుకున్నామని. సో ఎవరైనా ఇప్పటి వరకు అలా మోసపోయి తీసుకున్న తర్వాత నేను ఇంత ప్రైస్ తీసుకున్నానని షాక్ అంటే వాళ్ళంతా కింద కామెంట్ చేయండి. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, మీకు కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చా అని మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎప్పటిలాగానే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.